హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మొన్న సండే రోజు లులు వెళ్ళామండి. లులు అని బయలుదేరాము. ఇక బయలుదేరితే మధ్యలో అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ అనిపించింది. అక్కడ ఏదో ఎగ్జిబిషన్ అవుతుంది అని అన్నారు. అక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు. సరే అనేసి ఆగి ఏందో చూద్దాం అనేసి అయితే దిగినాము. ఇక దిగి చూస్తే మొత్తం ఏరోప్లేన్లే. ఇక మనమైతే లులుకి ఎంట్రన్స్ ఇచ్చేసినామండి, ఎంట్రీ. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళిన, కానీ అప్పుడు అంతా క్లియర్గా అయితే చూడలే. క్రిస్మస్ ముందు వెళ్ళిన అన్నట్టు. అప్పుడు అంత ఇదిగా అయితే చూడలేను. సర్లే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అనేసి అయితే వెళ్ళినాము. ఇక మనకు ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండాలనిపించదు కదండి. ఏదో వారానికి ఒకసారి అట్లా బయట తిరిగి వస్తేనే జర ప్రశాంతత అనేది ఉంటుంది. ఇక పోతున్నాం అన్నట్టు పార్కింగ్ చేద్దాం అనేసి. ఇక పార్కింగ్కి పోతూ పోతూ ఎంత మామూలు దూరం పోనీయలేరండి. మొత్తము గ్రౌండ్ కింద గ్రౌండ్ మొత్తం కిందికి పంపించేసిరండి. చాలా చాలా రష్ ఉండే అన్నట్టు. మొత్తం వెహికల్స్ అంతా ఫుల్ అయిపోయింది. అసలు ఇంట్లో ఉండే జనాలు ఇంట్లోనే ఉంటారు, బయట తిరిగే జనాలు బయటనే ఉంటారు. అసలు పబ్లిక్ ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారో ఏమండి. ఇవైతే మొత్తం మన పూల తొట్లు అండి, చాలా బాగున్నాయి. కానీ అంత తగ్గినట్టు రేట్లు కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేస్తే చేపలండి. ఆల్రెడీ మన ఇంట్లో 3 ఉన్నాయి. ఇవే ఆల్రెడీ 3 ఉన్నాయి మన దగ్గర. మళ్ళా పోయిన మళ్ళా పోయి దాన్ని ఒకటి తీసుకుందాము అనేసి, మన చేతిలో మంచిగానే బతుకుతున్నాయి కదా అనేసి మళ్ళీ ఇంకో 2 తీసుకుందామని పోయినా. పోతే మా ఆయన అన్నాడు, ఉన్నదానికే సక్క తిండి పెట్టు నువ్వు, ఎందుకు సాల్లే అనేసి తిట్టిండు మళ్ళా. ఎందుకంటే అది ఉంటే మా ఆయనకే, అది క్లీనింగ్ ప్రాసెస్ అంతా మా ఆయనకే పడుతుంది. అందుకోసం అనేసి సాల్ అనేసి అంటే, అట్లయినా మనం ఊరుకుంటాం. ఒక చేప పట్టుకొని వచ్చుకున్నా. ఇంకా ఇవి వచ్చేసి అయితే మొత్తం చేపలేనండి. చేపలు అంటే చేపలు, ఇవి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి చేపలు అనేది కూడా నాకు అంత ఐడియా అయితే లేదు. మీకు తెలిసినట్టయితే మీరైతే కామెంట్ చేయండి అబ్బా. నాకైతే అంత పూర్తి అయితే తెలీదు. ఇది ఒక దాని పేరు సొరచాప. ఇక పక్క పొంటి ఎండ్రికాయల అవేదో అంటారు కదా, అదే అనుకుంటున్నా. మనం తినం, మనకు తెలియదు అవి. ఆ ముక్కలు చూసిర్రా? ముక్కలు చూస్తేనే తినబుద్ధి అయ్యేటట్టున్నాయి. ఆడ పక్క పొంటి ఒకటి కట్ చేసి పెట్టిర్రు, మస్తు ఉన్నాయి అవి, మామూలుగా లేవు. ఇక చూస్తే ఇవన్నీ చేపలేనండి. ఎన్ని రకాలు, అసలు చేపలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదండి. మా ఆయన ఎప్పుడైనా చేపలు అంటే ఒకటే చేప అంటే నాకు నచ్చింది మాత్రం ఏదో ఒకటి చెప్పి పంపిస్తాడు. దాని పేరు తెలియదు, అది ఇట్లుంటది కదా అని చెప్పి పంపిస్తే అది తీసుకొని వస్తాడు. ఇక మొత్తము చేపలు, ఎండ్రికాయలు, పీతలు, రొయ్యలు, మొత్తం ఇవే. పీతలు అంటే ఇవేనేమో కదా, నాకు కూడా అంత ఐడియా లేదండి. కానీ పీతలను ఆంధ్రాలో అనేటట్టున్నారు, ఎండ్రికాయలను తెలంగాణ అనుకుంటా. ఇక్కడేమో మా పాప ఇల్లు ఒక ఫిష్ పేరు మాత్రం చెప్పిందండి, జెల్లీ ఫిష్ అంట. ఆడుండే ఈడికి వస్తే మొత్తం దాన్ని ఎండబెట్టిరు. ఈ ఎండబెట్టిన తర్వాత ఏమవుతుంది, ఎండి చేపలు అవుతాయి కదా, మనం దాన్ని కూడా వదలం కదా, దాన్ని కూడా కూరలు వండుకొని తింటాం కాబట్టి అవి కూడా పెట్టిరండి. దాని పక్కకే ఉంది. ఇవి వస్తే ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయండి. ఎండు చేపల్లో, పచ్చి చేపల్లో ఎన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాలు ఎండు చేపల్లో కూడా దొరుకుతున్నాయి. ఈ ఎండు చేపలు తీసుకుపోయి వండుకోలేరు అనే వాళ్ళకైతే పచ్చి చేపలు, ఎండు చేపలే అవి కూడా ఉన్నాయి. ఎండు చేపలే ఉన్నాయి, పచ్చి చేపలే ఉన్నాయి, తొక్కులు. ఇంకా అవి తీసుకొని కూర వండుకోవడానికి టైం లేదన్నప్పుడు అవి వేసుకొని తినొచ్చు. కొంతమంది ఉంటారు కదండి, ముక్కలేందే ముద్ద దిగదు అన్నట్టు, అలాంటి వాళ్ళకు దాని ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఏదో తిన్నట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఏదో చూసారా. ఈ చేప ఒక్కటేనండి నేను తినేది ఇష్టంగా. ఇంకా వేరే చేపలు ఏవి తిన్నా. ఈ టైప్లో ఉండే చేపలే. ఈ టైప్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ నాకు తెలియవు అవి. నేనైతే ఈ టైప్ అని చెప్పి పంపిస్తా. ఇక మనకు పానంతో ఉన్నదంటే పానంతో ఉన్నది తీసి కోసిస్తారు, చచ్చిపోయింది కావాలంటే చచ్చిపోయింది తీసుకొని కోసిస్తారు. ఇక చూస్తారు కదా ఇవన్నీ ఎన్ని రకాలు. నేను కొంచెం ఇవైతే ఇష్టంగా తింటానండి. ఎందుకో ఈ మధ్య తినబుద్ధి అయితే లేదు, మస్తు రోజులు అయిపోయింది చేపలు తిన్నాక. ఈ సండే తెచ్చుకోవాలనుకుంటున్నా. తెచ్చుకుంటే మాత్రం మీకు వీడియో పెడతా అబ్బా. ఇవేమో మసాలాలు కొంతమందికి తెలియవు కదండి, ఎట్లా కలపాలో ఉప్పు కారము. కొంతమందికి టైం ఉండదు. అలాంటి వాళ్ళకు తీసుకొని డైరెక్ట్ నూనెలు వేసుకొని గోలించుకొని తినుడేనండి. ఇంకా అట్లా కూడా మనకు టైం ఉండదు, బద్ధకం అనుకుంటే అవిట్లకు వాళ్ళు ఆ రకంగా కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయండి వండినవి కూడా.
ఇవి ఉప్పు కారము అన్నీ కలిపి పెట్టిర్రు. చేపలు ఉన్నాయి అండ్ ఇవి చికెన్ కూడా ఉంది. ఇవి చూస్తే మొత్తం మేకలే అండి, మేక సామాన్లు మొత్తం ఇవన్నీ. కాలు కార్జము వీళ్ళు ఏమేమి ఉంటే నాకు కూడా అంత ఐడియా లేదు. తలకాయలు, బోటి, ఇంకేందబ్బా లివర్, అన్ని ఎన్ని రకాలు మీకు కావాలనో. ఒక యాటంగా వస్తే ఎన్ని పార్ట్స్ వెళ్తాయో అన్ని పార్ట్స్ కూడా వేరు వేరుగా చేసి అమ్ముతురండి. మా ఆయన దా చూసురా అంటే అబ్బో నేను రాను అనేసి అంటున్నా. కింద చూసిరా తలకాయలు ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. మా ఆయన వీడియో తీయమంటే అటు ఇటు ఇటు అటు దింపుతున్నాడు మొత్తం కెమెరాని వేసి. చికెన్ ఐటమ్స్ అంతా ఒక్కటైనా క్లారిటీ తీసిండ. ఇవేమో పురాణాలు కానీ పెద్దోళ్ళు కానీ తినేటివి అండి, మొత్తం చిప్సులు. నా పురాణాలు అయితే ఇక్కడ తిరుగుతున్నారు, మమ్మీ ఇది తీసుకుంటా అది తీసుకుంటా అంటే ఏం అవసరం లేదని చెప్పుకొని తీసుకొని పోతున్నా. ఇవేమో అలసిపోయిన వాళ్ళకి ఇంకా కూల్ డ్రింక్స్. ఇంకా తర్వాత కొంతమంది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటారు కదండి రెడీమేడ్ తీసుకుపోయి, అలాంటి వాళ్ళకి ఇవి ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి కదా, అవి బీన్స్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పన్నీరు. ఈ దారికి వస్తే మొత్తం మంచి ఐస్ క్రీమ్లు అండి. ఇవైతే ఒక తక్కువ రేట్ ఉంది కదా, బై 1 గెట్ 1 ఉంది కదా అని తీసుకుందాం అనేసి ఒకటి తీసుకున్న ఐస్ క్రీమ్. 300కి 2 వచ్చింది. ప్రైజెస్ కూడా దాని మీదనే ఉన్నాయి, కానీ మనకు అది వెతుకొని మళ్ళీ దొరకాలంటే టైం పడుతుందండి. ఎన్ని రకాల ఐస్ క్రీమ్ అండి, నా జీవితంలో నాకు తెలియదండి ఇన్ని రకాల ఐస్ క్రీమ్లు ఉంటాయి అనేసి. అయితే ఇది అంత పెద్ద మాల్కి జాడు కొట్టడానికి ఇబ్బంది అవుతుంది కదండి, దానికోసం మిషన్ అది. వీటికి వచ్చే వరకు అన్ని పచ్చకూరలు అండి, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, తోటకూర అవన్నీ ఉన్నాయి అక్కడ ఆ సెక్షన్లో. ఈడొస్తే క్యాబేజీ, కాలీఫ్లవరు, మొక్కజొన్న కంకులు, పనసపండు. అబ్బా నాకు పనసపండు ఎంతమంది తింటారు, ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అబ్బా. ఎందుకంటే నాకు ఇష్టము, మా ఆయనకి ఇట్లా నచ్చదు అన్నట్టు. బంతి పువ్వులు, దోసకాయలు. ఇది ఏం గడ్డనేమో అండి, తెల్లగా ఉంది, అది నాకు తెలీదు. బీట్రూట్ లాగా ఉంది, అది తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇవైతే మొత్తం యాపిల్ అబ్బా. ఎన్ని రకాల యాపిల్ కూడా ఇన్ని రకాలు ఉంటాయా ఏమో నాకైతే తెలీదు. వీడికి పోయిన తర్వాత చూసిన తర్వాతనే తెలుసు ఇన్ని రకాల యాపిల్స్ ఉంటాయి అనేసి. ఇవి కూడా ఫ్రూట్స్ అన్నీ మనకు బాక్స్లలో. చాలా మంది ఇట్లా కూడా తీసుకుంటారు కదా, ఎవరికైనా పెట్టేట్టు ఉన్నా చేసేట్టు ఉన్నా కూడా కొంతమంది అనుకుంటారు కదా, యాపిల్ 2 యాపిల్ 2 ఆరెంజ్లు అట్లా తీసుకుంటారు కదా, అట్లా కూడా ఉన్నాయి. ఇవైతే మోసంబీలు, ఆరెంజ్లు. ఈ రేట్ల విషయానికి వస్తే మనకు బయటకని చూస్తే కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. అంత కాదనుకుంటే మళ్ళీ మనకి ఎట్లుందా అంటే కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోరక అవన్నీ చెట్లు అబ్బా. అవన్నీ ఎన్ని చెట్లు ఉన్నాయి. బనానా షాప్ లానే ఉంది కదా అది. సెట్టింగ్ అయితే మస్తు చేసారు. ఇంకా దీని మీద కూడా బాగుంటుంది మాల్. అయితే నేను ఇంతకుముందు దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసిన, దీంట్లో చేయలే. అందుకోసం అని ఈసారి పోయినప్పుడు ఏం చేసిన అంటే దీంట్లో టైం స్పెండ్ చేసిన, దానికి పోలేను. ఏదో మా పాప మా డాడీ యాపిల్ అనే తీసుకుంటాను తినది కానీ తీసుకుంటాను పోతుంది అంటే ఆ కవర్లు వేయాలని ఆమెకు కోరిక అన్నట్టు. చూసిరా ఇవన్నీ బనానా, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ. అబ్బాయి ఏమన్నా కూరగాయల పేర్లు తప్పు చెప్పుంటే సారీ అబ్బా, నాకు అంత క్లారిటీగా అయితే తెలీదు. ఇక వాటర్ మిలన్స్, వైట్ మిలానా, మస్కిల్ మిలానా ఏదో అంటారు కదా, కీర దోసకాయలు, క్యారెట్లు. ఇది చూసిరు కదా. దీంతో ఇవంట ఇండియా ఉన్నాయంట, ఆఫ్రికా, అమెరికా అన్ని రకాల పండ్లు ఉన్నాయి ఈడ. మనకి ఇడికి పోతే దొరకలేదు అనడానికి మాత్రం ఏది కూడా లేదు. అక్కడ చూసిరా ఫ్లాగ్స్, అదో మన ఇండియా జెండా ఉంది, ఏవో ఉన్నాయి కంట్రీవి. మనకు అంత తెలియదు, మన ఇండియా ఫ్లాగ్ ఒక్కటే మనం గుర్తుపడతాం, ఇంకేది మనకు తెలియదు. పపాయలు, పైనాపిల్లు, ఇదో ఖర్జూరాలు. అయితే ఇన్ని రకాలు ఉంటాయి అబ్బా ఖర్జూరాలు, నాకు తెలీదు. నేను ఎప్పుడైనా పోతే లయన్ డేట్స్ ఒకటి పట్టుకొని వచ్చేస్తా అంతే, ఇంకేది తీసుకోను నార్మల్గా తీసుకోవాలంటే కూడా. కానీ వీడికి చూస్తేనైతే ఎన్ని రకాల ఖర్జూర పండ్లు ఉన్నాయో వాయమో. చూస్తున్నావా ఇవైతే మొత్తము ఫిష్వి పౌడర్స్ అంట, కానీ ఏం పౌడర్స్ అయితే నాకు తెలియదు. ఇది ఫిష్ పౌడర్స్ అని అయితే ఉంది.
ఒకటేమో కేరళ కోకోనట్ పౌడర్ అని ఉంది. నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. మీకేమైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. బట్ నా వీడియోని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏందో అండి, నాకైతే ఇవన్నీ ఏందో కూడా నాకు తెలియదు. సలాడ్స్ అంట, అసలు దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికాడ తీసుకొని వండుకుంటారా, ఏం చేస్తారో ఏది కూడా తెలియదు. ఇది జెల్లియో జామో ఇక్కడ ఉన్నాయి కదా జామ్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇవి చూస్తే మురుకులు, అప్పాలు అవన్నీ ఉన్నాయి. మురుకుల్లోనే రకరకాల మురుకులు ఉన్నాయి. ఇక మనం ఆల్రెడీ సంక్రాంతి పండుగకు అటో ఇటో చేసుకుని అయితే చేసుకున్నాం. ఇక అవి దంగలే కదా, మళ్ళీ ఇవి ఎందుకు తీసుకోవడం అనేసి అయితే తీసుకోలే. ఇవన్నీ చూసుకుంటే మురుకులేనండి. మురుకులు, మిక్చర్లు, అప్పాలు, చెగోళ్ళు అన్ని రకాలు ఉన్నాయండి. ఆల్ ఐటమ్స్, ఇది లేదు అనడానికి ఒక్కటి కూడా లేదు. ఇవైతే మొత్తం కుక్క బిస్కెట్ అనుకున్నా నేను. ఇది కుక్క బిస్కెట్ అనుకునే తీసుకోలేను ఫస్ట్. ఇక తర్వాత తెలిసింది అవి మనుషులు కూడా తింటారు అనేసి. ఓకే అనేసి అది కూడా అది తీసుకోలేదు. దాని టైప్లోనే వేరే తీసుకున్నాం. ఇదైతే మొత్తము స్వీట్లు అండి. ఇక స్వీట్లు ఎవరైనా డిఫరెంట్ టేస్ట్ చేయాలనుకుంటే మట్టికి ఇక్కడ చాలా రకాల స్వీట్స్, ఒకటి కాదు రెండు కాదు, మన స్వీట్ షాప్ కన్నా స్వీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. కానీ ఇది ఏంటో మాత్రం నాకు తెలీదు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. కానీ లేదైతే తీసుకోలేదు. దాని చుట్టూ తిరిగినా కానీ ఇది తీసుకోలే. మా చిన్న పాపనేమో మొత్తము స్వీట్ల చుట్టూ తిరుగుతుంది. మమ్మీ నాకు అది కొని ఇది కొని అనుకుంటా తిరుగుతుంది. ఆమెకేమో స్వీట్ పిచ్చి. ఇదో ఇలా ఎల్లో కలర్ బిస్కెట్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకున్నాం. బాగానే ఉంది టేస్ట్ అయితే, ఓకే, నాట్ బ్యాడ్. ఈడైతే మొత్తం కుక్కీస్ అండి. ఇవైతే మొత్తము కేక్స్ ఉన్నాయి. ఎవరైనా రెడీమేడ్ కేక్స్ కావాలంటే తీసి ఇచ్చేటట్టున్నారు అంతే. అది ఎట్లుందా అంటే నార్మల్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఆ టైప్ కేకే. ఇవైతే మొత్తం మన చైనా వాళ్ళు తింటారు కదండి, అదే టైప్లోనే ఉంది బండ్లు. ఇక చూస్తారు కదా మొత్తము. ఇవేందా అంటే సేమ్ అవే కుక్కీసు. ఇవన్నీ చికెన్ పఫ్, ఎగ్ పఫ్, వెజ్ తినే వాళ్ళకు కర్రీ, రైస్. ఇక తిరిగి అలసిపోతాం కదండి, మళ్ళీ ఇంటికో ఏం వండుకుంటాం అనేసి అది కూడా ఇక్కడ పెట్టేసి అన్నట్టు. ఇవన్నీ వెజ్, ఇదంతా నాన్ వెజ్ సెక్షను. పక్కపక్కే ఉంటుంది. ఎట్లా అంటే మనకు 1/4 కిలో, అర్ధ కిలో అన్నట్టు వజన్ అయితే వేసి అమ్ముతుర్రు. ఇక చెప్పుకోవాలంటే నాకైతే అంత బెనిఫిట్ టేస్ట్ అయితే ఏం అనిపించలేదు. నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నా, తందూరి చికెన్ అలాంటివి తెచ్చుకున్నా, అని బిర్యానీ కూడా తెచ్చుకున్నా. నాకైతే నచ్చలేదు. ఎవరైనా ట్రై చేస్తా అనుకునేటోళ్ళు ట్రై చేయొచ్చు వాళ్ళకు, కానీ నాకైతే నచ్చలేదు. ఇవైతే KFC చికెన్స్. ఇక 1/4 కిలో, అర్ధ కిలో అన్నట్టు అమ్ముతుర్రు. రేట్లు కూడా బాగానే ఉన్నాయి, కానీ మనకు అట్లా చెప్పుడికి ఆ రేట్లు ఏమంత ఎక్కువ ఏర్పడతలేదు. ఇంకోటి చికెన్ పఫ్ అని తీసుకున్నామండి. ఆ చికెన్ పఫ్లా చికెన్ లేదు కానీ పఫ్ ఉందండి. ఇదైతే మొత్తం హల్వాలు అండి. ఎన్ని రకాల హల్వాలు కావాలంటే అన్ని రకాల హల్వాలు కూడా దొరుకుతాయి. ఇక్కడ అంతా మస్తు దొరుకుతున్నాయి. ఏ టైపు ఏ ఫ్లేవర్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్. చూస్తురు కదా రేట్లు, 153 రూపాయలు, 165 రూపాయలు, ఇంకా అట్లా ఉన్నాయి మొత్తం రేట్లు అయితే. మా ఆయన తీసుకో అన్నాడు, తీసుకున్నట్టు నాకు ఐడియా ఉంది. తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టేసి వచ్చిందా కూడా తెలియదు నాకు. అంటే ఇక్కడ ఒప్పందం ఏమైందంటే, నేను అక్కడ తీసుకెళ్ళు, ప్లీజ్ తీసుకెళ్ళు, నేను ఏం తీసుకోను, ఉత్తి వెళ్ళి చూసేసి వస్తాను మాత్రమే చెప్పిన. తిప్పి కొడితే ఆడికి పోయిన తర్వాత 3,000 బొక్క, 3,500 బొక్క పెట్టిన. తిట్టకుంటే ఏం చేస్తాడండి, వేసుకున్నాడు ఒక క్లాసు. అది మీకు బిల్లింగ్ సెక్షన్లో కనిపిస్తుంది చూడండి, ఓకేనా. తిట్టేటి కూడా ఇవి చూసిర్రా, మొత్తం మటన్వి, చికెన్వి, అన్ని రకాలండి. మీ కుకింగ్ ఐటమ్స్ కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇక్కడైతే వేడివేడిగా జిలేబీ వేస్తుండు కాక. ఇవేందా అంటే ఉంటారు కదండి, ఇక పండ్లు కూడా కట్ చేసుకొని తినాలా అని కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం అనేసి ఇది. నేను కూడా అంతేనండి, ఆ పండ్లను ఆడ చూస్తూ ఉంటా కానీ కట్ చేసుకొని తినాలంటే బద్ధకము. ఇవి వస్తే మనకు మొత్తం వడల మీద డెకరేషన్ చేసినట్టు ఉన్నాయి కేక్స్. మా చిన్నామె దీని చుట్టే తిరుగుతుంది, స్వీట్ షాపు లేకపోతే వీటిలో చుట్టే తిరుగుతుంది. అదో మా చిన్న బిడ్డ, మా చెల్లె బిడ్డ ఇద్దరు కలిసి దీని చుట్టే తిరుగుతారు. మా పెద్ద బిడ్డనేమో హార్ట్ చుట్టూ తిరుగుతుంది, చిన్న బిడ్డనేమో స్వీట్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా అట్లా ఉన్నారు మా వాళ్ళు.
అదో ఆమెకు హాటే కావాలంట, పఫే కావాలంట. అది తీసుకొని తిన్నాక ఏం లేదు, ఉత్తి పఫే ఉంది, అలా చికెనే లేదు. అనవసరంగా 40 రూపీస్ పెట్టినామా అనిపించింది. ఇవేందో నాకు అస్సలు అర్థం కాలేదండి. అంటే తెలిసిన వాళ్ళకి తెలియవచ్చు, కానీ మనకైతే అంత పెద్ద తెలీదు. ఇవైతే మొత్తం పికిల్స్, ఆల్ టైప్ పికిల్స్ అయితే ఉన్నాయి, అన్ని రకాల తొక్కులు అయితే ఉన్నాయి. చూస్తురు కదా, టమాటో అన్నీ A to Z, చికెను, ఫ్రాన్స్. చికెన్ అయితే నాకు ఓకే అనిపించింది, కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక ఫిష్ అయితే నాకు నచ్చలేదు. ఇంకోటి ఫ్రాన్స్ అయితే ఓకే, ఫ్రాన్స్ కూడా బాగానే ఉంది, కానీ ఫిష్ది అయితే నాకు నచ్చలేదండి, పికిల్ బాగాలేదు. ఇవన్నీ చూస్తే మొత్తము సలాడ్స్ అంటారండి, అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు. కానీ ఇవి దేంట్లో నానేస్తారు, ఎందుకు నానేస్తారో మాత్రం నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదండి. అది ఇదో మా ఆయన అయితే ఇంకా ఐస్ గడ్డలు తీసుకొని ఆడుకుంటుండు చిన్న పోరాళ్ళలాగా. చూస్తారు కదా, మొత్తం నూనెలు అన్నీ ఉన్నాయి. ఈ నూనె తీసుకోలేదు, మనం ఆల్రెడీ ఇక్కడ పట్టించే దగ్గర తీసుకుంటున్నాం కదండి, అందుకోసమని ఆడ తీసుకోలేను. ఇదేమో తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకు చల్లగా జ్యూసు ఇవి ఉంటారు కదా, ఇవి ఉడకబెట్టిన గుడ్డులు, టమాటా కాయలు, కీరా దోసకాయలు, క్యారెట్, మొక్కజొన్న కంకులు ఉడకబెట్టినవి, ఇంకేంది మొలకొచ్చిన విత్తనాలు అన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇవైతే మన క్రిస్మస్ రోజు కనిపించినాయి అబ్బా, కేకులు. అవే మిలిగిన తెచ్చి పెట్టిరేమో అని అనుకుంటున్నాను నేనైతే. క్రిస్మస్కి చాలా ఉండే, ఇప్పుడు చూస్తే కొద్దిగానే ఉంది. మా ఆయన అడుగుతుండు, ఇంకేమైనా నన్ను కొరిగేది ఉందా, ఇవి అయిపోయినాయి అనేసి తిడుతుండు. ఏ సాల్తీ, ఇప్పటికే దానికే తిడుతున్నావు కదా అనేసి. ఇది ఈ ఐటమ్కి 3000. ఒక్క ఐటమ్ పనికి వచ్చేది ఉందా అంటే ఒక్క ఐటమ్ కూడా పనికి వచ్చేదని ఏం లేదు. అన్నీ అప్పటిదప్పుడు తినేటిదానికే 3000. హోటల్కి పోతే కడుపు నిండా తినొస్తుంటిమి. అట్లాంటి పనులు చేస్తాం మేము, ఘనకారులము. నేను నా 2 బిడ్డలు. ఆయన అంటాడు, ఇప్పటికీ సగం గుండె అయిపోయింది, ఇంకా మీతో ఉంటే ఇంకా మొత్తం గుండు చేసేటట్టున్నారు అనేసి. ఇక తప్పది, పెళ్లి చేసుకురా అంటే కష్టాలు తప్పే అని అంటుంటా. ఇక తెచ్చుకున్నాము, ఒక చికెన్ సూప్ తీసుకున్నా, అది వీడియో తీయలేను. చికెన్ సూప్ తెచ్చుకున్నాము. ఇక బయటకు వచ్చిన తర్వాత కడుపులో ఎలుక పిల్లలు తిరుగుతున్నాయి కదా అనేసి ఇక మనిషికి ఇంత తాగినాము, ఒకటి తెచ్చుకొని నలుగురము. ఇక నా బిడ్డకి జరంత స్వీట్ పెట్టడంతో డ్యాన్స్ ఆడుతుంది నా చిన్న బిడ్డే. ఇక చూస్తే ఇది 3rd ఫ్లోర్. ఇక తిన్నాం కదా, మళ్ళీ అది అరగాలి కదా అనేసి సినిమాకి అయితే పోదామా అనుకొని వచ్చినాము, హనుమాన్ సినిమాకు. అందరు బాగుందంటే ఇది చూస్తే 3rd ఫ్లోర్లో మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, 4th ఫ్లోర్లో ఏమో మొత్తం గేమ్స్ ఉంటాయి పైన, చూస్తున్నారు కదా. ఇక గేమ్స్ కాడ తీసుకొస్తే మా వాళ్ళు ఇంకేం లేదు. ఇక మా ఆయన నన్ను బతకనియర్ అనేసి ఇక సప్పుడు చేయకుండా 4th ఫ్లోర్ తీసుకోవాలి. అప్పటికి మా పిల్లలు పీకుతురు, మా 3 పిల్లలు. ఇక వద్దు అట్లా ఇట్లా తిట్టి తీసుకొని పోతున్నాలని. ఇక చూస్తురు కదా, ఇక సినిమాలకు వచ్చేసినాము, హనుమాన్ సినిమా దొరుకుతుందేమో అనేసి. ఈ హనుమాన్ సినిమాకి వచ్చేస్తే అది దొరుకుతలేదు, హనుమాన్ సినిమా. ఇక దొరకలే కదా అనేసి సరే వస్తూ ఉంటే తారీలో అయితే బేగంపేట ఎయిర్పోర్ట్, మీకు ఫస్ట్ దాంట్లో చెప్పిన కదా ఎయిర్పోర్ట్లో ఎగ్జిబిషన్ అనేసి. అసలు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి, నేను అప్పుడు తీసింది బ్యాక్ సైడ్ నుంచి. ఇది మన ప్యారడైజ్ రాకముందు ఉంది. నాకైతే ప్లేసెస్ పేరు కూడా అంత ఐడియా లేదు. ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి. అయితే ఓన్లీ 3 days మాత్రమే పెట్టిరంట ఎగ్జిబిషన్. ఇక ఎగ్జిబిషన్ అయిపోగానే చూస్తారు కదా, మన ఫ్లాగ్ ఎగురుతుంది, నేషనల్ ఫ్లాగ్. ఎంట్రన్స్ ఎప్పటికి మేము పోయే వరకు మొత్తం అందరు తట్టముట్ట చదువుకొని వెళ్ళిపోతుర్రు. ఇక చూస్తే వీళ్ళందరూ ఏరోప్లేన్లో పనిచేసేటోళ్ళు అనుకుంటా, పోతుర్రు ఇంటికి. ఇక మొత్తం ఇదంతా పార్కింగ్ ప్లేస్, అది పైన కంట కార్ పార్కింగ్ ప్లేస్ అంట. మనం ఎప్పుడు పోయింది లేదు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంట ఇది పేరు, దీని పేరు. మనకంత ఐడియా లేదబ్బా, మనం ఏరోప్లేన్ ఎక్కేటోళ్ళం కాదు, మనకు తెలియవు అవన్నీ. ఏదో ఎక్కాలని ఒక కోరిక అయితే ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కకపోతానా అని చూడాలి, ఇంకా దేవుని దయ వల్ల. అబ్బా మీరైతే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఇదైతే పార్కింగ్ ప్లేస్, ఇదంతా పార్కింగ్ ప్లేస్, కానీ బాగుంది అక్కడ లొకేషన్. ఈవినింగ్ టైంలో వెళ్ళినా కదా మంచిగా అనిపించింది, చల్ల గాలికి చాలా బాగా అనిపించింది. చూస్తారు కదా, ఇదంతా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టే అండి, ఇంతవరకు ఉంది.
ఇక సరే బయటనైనా తీసుకుందాం, ఎట్లా లోపల కొనియరు కదా అనేసి, ఎప్పుడు వస్తుందో అదృష్టం అనుకొని ఇక సప్పుడు చేయకుండా ఆడాడ తిరిగి 2 వీడియోలు తీసుకొని ఇక గమ్మున వచ్చి కారు ఎక్కి ఇంటికి వచ్చేసినాము. అంటే ఈ మధ్యలో గ్యాప్లో ఎడిపోయినా అంటే అమీర్పేటకి పోయినా అండి. వస్తుంటే అమీర్పేట కనిపించింది. ఆడ ఇంకా బయట కనిపిస్తాయి కదండి కమ్మలు, అవి తీసుకున్నా. ఇక బాగున్నాయా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అబ్బా. ఇదైతే 550 పడ్డది. నెక్స్ట్ ఇది కూడా 550 పడ్డది. ఇవి బుట్టాలు బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా ఉన్నాయి నా దగ్గర, మళ్ళీ అవి చూడంగానే నచ్చేసినాయి. ఇక మళ్ళీ అది కూడా తీసుకున్నా. అది 550, ఇది 550. రేటు కూడా ఓకేనా లేకపోతే ఎక్కువ పడ్డదా చెప్పండి అబ్బా. ఇది వచ్చేసి అయితే 150 పడ్డది. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. నేను వేసుకున్న తర్వాత కూడా ఆల్రెడీ యూజ్ చేసేసిన దీన్ని. ఇప్పటివరకు ఉంచుతానా చెప్పండి, మనం అస్సలు ఆగుడే లేదు. ఇక తర్వాత మా పిల్లలు ఫోటోలు దిగిర్రాడు ఎయిర్పోర్ట్ దగ్గర చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్బా. ఓకేనా, బాయ్.